అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మోజువానీ ఓటింగ్తో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిన్న లోక్సభలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలుపగా అమరావతి బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఢిల్లీ వేదికగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అమరావతి చట్ట సవరణ బిల్లుకు సంబంధించింది 2 రోజుల నుంచి ఎంతో ఉత్కంఠతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది. ఇప్పుడు కొద్దిసేపటి కిందట రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ సవరణ చట్ట బిల్లును ఆమోదిస్తూ ఆమోద ముద్ర రాజముద్ర వేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతము ఏదైతే జన్పత్ 1లో ఉన్నాం, ప్రస్తుతము మరికొద్దిసేపట్లో ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్పెషల్గా అంటే ఒక ప్రెస్ మీట్ కూడా జరగబోతుంది. అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మరికొద్దిసేపట్లో మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడబోతున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నిన్న లోక్సభలో చాలాసేపు దాదాపు 2 గంటల పాటు కూడా చర్చ జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర ఇక్కడ హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు అటు బీజేపీకి సంబంధించిన కూటమిలో భాగంగా కూడా ఇటు మనకు టీడీపీకి సంబంధించినటువంటి వారు పాకా సత్యనారాయణ గారు, కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత ఇటు మనకు బీజేపీకి సంబంధించినటువంటిది లక్ష్మణ్ గారు, తర్వాత ఇటు ఎంపీ సానా సతీష్ గారు, ఇక్కడ మన కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది రేణుకా చౌదరి గారు, ప్రత్యేకంగా అందరూ కూడా అన్ని పక్షాల పార్టీ అటు అంటే ప్రతిపక్షమైన కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటూ కూడా ప్రత్యేకంగా కూడా మద్దతు తెలుపుతున్నామంటూ కూడా ఇటు రాజ్యసభలో దాదాపు 2 గంటల పాటు జరిపినటువంటి చర్చా గోష్ఠిలో అందరూ కూడా మద్దతు లభించడము. కొద్దిసేపటి క్రితంగా దీనికి సంబంధించినటువంటిది అమరావతి అంటే ఇక్కడ నుంచి దాదాపు 2024 జూన్ 2 నుంచి కూడా అమరావతిక రాజధానిక అంటే ఆమోద ముద్ర వేస్తున్నట్లు దీనికి సంబంధించినటువంటిది లోక్సభ రాజ్యసభ ఈ రోజు అటు నిన్న ఏదైతే లోక్సభలో ఆమోద లభించింది, ఈ రోజు మనకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించడము. దీనితో ఈ రోజు అంటే మనకు ఏదైతే 2024 నుంచి ఏదైతే జూన్ 2 నుంచి రాజధానిగా అమల్లోకి అన్నటువంటిది ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో వాకౌట్ చేసిన వైసీపీ పార్టీ స్టాండ్ ని అసలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా నిన్న ఏదైతే మనకు లోక్సభలో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అంటే అమరావతిని మేము సమర్థిస్తున్నాము అంటూనే మరి అంటే అందులో ఉండేటటువంటి ఏదైతే మావిగాన్ అన్నటువంటిది ఒక టైటిల్, ఆ టైటిల్ ఇప్పుడు చాలా సెన్సేషనల్ కూడా అయ్యింది. దాదాపు మనకు వచ్చేసి మచిలీపట్నం, గుంటూరు, ఆ తర్వాత విజయవాడ అంటూ కూడా షార్ట్ కట్తో పెట్టినటువంటిది. దీనిపై కూడా ఈరోజు పార్లమెంటులో ఆ పేరు పెట్టడము అటు దాదాపు 1631 రోజులు రైతులు చేసినటువంటి నిరసనలకు ఒక చిన్న టైటిల్ ఒక ఆ విధంగా ప్రస్తావించడము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగదు అంటూ అటు బీజేపీకి సంబంధించినటువంటి లక్ష్మణ్ చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటిది. కానీ ఈ రోజు కూడా నిన్న ఏదైతే లోక్సభలో చేశారో అదే విధంగా రాజ్యసభలో కూడా అంటే లోక్సభలో వాకౌట్ చేసి వెళ్ళినటువంటిది ఈ రోజు రాజ్యసభలో కూడా వాకౌట్ చేసి అంటే మేము అంటే ఈ బిల్లుకు సంబంధించినటువంటిది సమర్థించట్లేదు అంటూ కూడా వాకౌట్ చేసినటువంటిది. యాజ్ యూజువల్ గా మనకు అసెంబ్లీలో జరిగినటువంటిది ఏదైతే అంటే అక్కడ అసెంబ్లీ తీర్మానం ఏదైతే చేసినటువంటి సమయంలో కూడా 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు కూడా అటెండ్ కాలేదు. ఈ రోజు జరిగినటువంటి అంటే నిన్న ఏదైతే లోక్సభలో జరిగినటువంటి దాంట్లో కూడా అప్పుడు కూడా వాకౌట్ చేసినటువంటిది అదే ఈ రోజు కూడా చాలా కీలకంగా కూడా ఈ రోజు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వాకౌట్ చేయడం అనేది ఈ రోజు యథావిధిగా జరిగినటువంటిది. కానీ ప్రస్తుతానికి మాత్రము ఈ రోజు అమరావతి ప్రజలు దాదాపు 1631 రోజులు ధర్నాలు చేసినటువంటి దేశ చరిత్రలోనే ఇలాంటి నిరసనలు చేసి ఒక రాజధాని కొరకు మహిళలు చేసినటువంటి పోరాటము ఈ దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటూ కూడా అటు రేణుకా చౌదరి ఒక తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీ అయినా కానీ మహిళలు వాళ్ళ పోరాటానికి సంబంధించినటువంటిది ఆమె మాట్లాడినటువంటి స్పీచ్ అనుకోవచ్చు అందరినీ కూడా నివరపరిచింది. అటు మరి సానా సతీష్ అంటే కాకినాడ ఎంపీ కూడా సానా సతీష్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైతులు చేసేటటువంటి ఏదైతే నిరసనలు ఉందో దానికి అంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య ఆమె స్వయంగా తన గాజులను కూడా ఇచ్చింది అన్నటువంటిది ఒక మహిళల పోరాటానికి అందరూ కూడా తోడు కావడంతో ఈరోజు
అంటే అమరావతి బిల్ అన్నది సాధించామంటూ కూడా ఇది ఒక బిగ్ డే అంటూ కూడా అందరూ కూడా చాలా సెలబ్రేషన్స్ కి కూడా తయారవుతున్నారు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇటు ఐటీ శాఖ మంత్రి ఇటు నారా లోకేష్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఒక ప్రెస్ మీట్ కూడా జరగబోతుంది. ముఖ్యంగా ఈ రోజు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బహుశా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంబరాలకు సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇస్కలా ఇదంతా ఒక ఎమోషనల్ మూమెంట్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో జరగబోయే ప్రెస్ మీట్లో లోకేష్ ప్రధానంగా ఏ అంశాలపై అయినా మాట్లాడే అవకాశం ఉంది? ఖచ్చితంగా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టేటటువంటి సమయంలోనే ఇక్కడ అంటే అదే సమయంలోనే ఇటు ప్రజలను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగము, అందులో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఈరోజు ఖచ్చితంగా ఇన్ని రోజులు ఏదైతే 1631 రోజులు చేసినటువంటి ధర్నాకు అనుకోవచ్చు, ఇక్కడ నుంచి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అంశాలతో ఖచ్చితంగా నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ అనుకోవచ్చు, అనేక అంశాలకి కూడా ఇప్పుడు జరిగేటటువంటి ప్రెస్ మీట్లో చాలా కీలకంగా కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంది. బట్ ఈ రోజు ప్రెస్ మీట్ మాత్రం ఖచ్చితంగా అమరావతి ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈ ప్రెస్ మీట్లో అనేక అంశాలను కూడా చర్చించబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి ఏదైతే ఎంపీలో అంటే మనకు అంటే రాజ్యసభలో జరిగేటటువంటి ఏదైతే అనేక అంశాలను కూడా స్వయంగా చూసేందుకు నిన్న రాత్రి కూడా ఇక్కడ ఢిల్లీకి రావడం జరిగింది మంత్రి నారా లోకేష్. మరికొద్ది సేపట్లో అందరి అంటే అటు లోక్సభకు రాజ్యసభకు సంబంధించినటువంటి మంత్రులతో కూటమి సభ్యులతో మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.